అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తనాలి. కొడాలి నాని గారిని అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి ప్రధాన లక్ష్యం ఇదే, కొడాలి నాని గారిని అరెస్ట్ చేయడం. నెక్స్ట్ మన వల్లభనేని వంశీ గారిని, ఇంకెవరైనా పేర్లు ఉన్నాయేమో, పెరిని నాని గారు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు. నాకు తెలిసి వాళ్ళ క్యాటర్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి నేను అనను. ఎందుకంటే లోకల్లో గ్రౌండ్ లెవెల్లో మేము సర్వే చేస్తున్నప్పుడు ఏం చెప్పారంటే, ఇటు టీడీపీ కార్యకర్తలందరూ కూడా భయపడుతున్నారు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంటే. ఎందుకు అంటే రేపొద్దున ఇప్పుడు వీళ్ళు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. రేపొద్దున ఫస్ట్ వాళ్ళు లోకల్లో చూసేది మా లోకల్ క్యాడర్నే కదా. అప్పుడు మాకేంటి భరోసా? 5 ఏళ్ళకి కాదు 10 ఏళ్ళకైనా జగన్మోహన్ రెడ్డి వస్తారు కదా. 10 ఏళ్ళు కూటమినే ప్రజలు కంటిన్యూ చేయరు కదా. అది ఆంధ్రప్రదేశ్లో అసలుకే చేయరు. తెలంగాణలో 10 సంవత్సరాలు చూస్తారేమో, కానీ ఆంధ్రప్రదేశ్లో 1 by 1 రిపీట్ అవుతుంది మనతో వరకు. సో లోకల్లో ఉన్న టీడీపీ క్యాడర్ నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి ఉంటే అన్న ఇదిలో చాలా భయభ్రాంతులకి గురవుతున్నారన్నది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, కొలంబియా వెళ్తున్న నేపథ్యంలో కలకత్తాలో లూకౌట్ నోటీసుల వల్ల పట్టుబడ్డ కొడాలి నాని. అయితే తనని ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు స్పష్టం చేయడం లేదు. పోలీసులు ఎందుకు ఇంత గోప్యత పాటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. నిజంగా ఆయన ఏమైనా నేరం చేసి ఉంటే ఇదివరకే పోలీసులు బయటపెట్టి కేసు కట్టి మీడియా ముఖంగా చెప్పేవారు. కానీ ఇంత గోప్యత మెయింటైన్ చేస్తున్న పోలీసుల తీరు ప్రశ్నార్థకంగా, అనుమానించదగినదిగా ఉంది. నిజంగానే ఉంది, మరి నిజంగానే ఉంది. ఆయన్ని ఏ కేసులో అరెస్ట్ చేశారో ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే చెప్పాలి ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది, నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది, దానికి సంబంధించి చెప్పాల్సి ఉంటుంది. కానీ అసలు ఇప్పుడు కొడాలి నాని కొలంబియా ఎందుకు వెళ్తున్నాడని చెప్పి అనుమానం రావచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అధికారం కోల్పోయిన 3 సంవత్సరాల దాకా మరి ఎక్కడెక్కడ ఉన్నారో, కరోనా టైంలో ఎక్కడున్నారో కూడా మరి వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మనం మాట్లాడకూడదు. గతంలో తన మీద 30 కేసులైనా సరే పెట్టుకోమని చెప్పేసి కొడాలి నాని గారు చెప్పడం జరిగింది బిగ్ టీవీలో. దానికి సంబంధించిన వీడియో నేను వాయిస్ వినిపిస్తా చూడండి. అక్కడ బిగ్ టీవీ యాంకర్ అడిగేదానికి చాలా ఫన్నీగా ఉంటాయి అవి. నీకు కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు బిఆర్ నాయుడు గారికి నీ పేర్లు వచ్చి కనపడి వెళ్తారు రోజు. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. గవర్నమెంట్ వల్ల యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు. మైక్ పట్టు తిరుగుతావా? నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి యాక్టివ్ గా? అది దీని తర్వాత మీ మీద కేసులు పెడుతున్నారంటే, సార్ 3 కేసులు పెట్టారు, మీ మీద 3 కేసులు పెట్టారండి, అది 3 కాకపోతే 30 పెట్టుకోమని పోమ్మా అని చెప్పేసి ఆయన చాలా ఇదిగా చెప్పారు. అంటే దేనికి భయపడిన తత్వం వాళ్ళు మనకు కనపడుతుంది అనమాట. వాళ్ళు మనుషులు రఫ్ అండ్ టఫ్గానే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే వీళ్ళందరినీ తిట్టినట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఆపోజిట్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా అది ఇది చెప్పుతో కొడతాను, రాడ్లతో వస్తారో రండి, వీటితో వస్తానో రండి అంటే అదే కదా వీళ్ళు రేజ్ అయింది. మరి అవెందుకు మనం క్వశ్చన్ చేయం? అవెందుకు మనం మాట్లాడడం? ఆలోచించారు కదా జనాలందరూ కూడా. కొడాలి నాని గారు రేపొద్దున ఇంకోళ్ళు వైసీపీ క్యాడర్ ఏం ఫీల్ అవుతుందంటే, ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే అంత బెటర్ మాకు అని చెప్పేసి వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చేస్తారు, అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత మన పని మనం చూసుకోవచ్చు. రేపొద్దున ఎలక్షన్స్కి కావాల్సిన హీట్ ఇంకా మనం పెంచవచ్చు. అదవుతుందా? ఆ మూడ్లో ఉన్నారు. ఆ మూడ్లో మా పార్టీ వాళ్ళని కానీ, లేకపోతే అందరినీ కానీ, మీరు అనుకుంటున్న మెయిన్ టార్గెట్ని కానీ ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే మాకే అంత బెటర్ అని చెప్పేసి వైసీపీ క్యాడర్ అంత బలంగా ఫీల్ అవుతుందని చెప్పేసి లోకల్లో ఉన్న మనకి స్పందన అనమాట. వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఇది. ఎందుకంటే కేసులకి ఎవ్వరూ వాళ్ళు భయపడే ప్రసక్తి ఉండదన్న సంగతి కూడా వాళ్ళు మనకు చెప్పారు. నెల్లూరు పర్యటనలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.